వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. This is Sena News. హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేయండి. వేదవ్యాస్ పిలుపు. పెనుగొండ పట్టణంలోని హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమవుతుందని వేదవ్యాస్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులందరూ హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేయాలని కోరారు. 2 గంటలకు గోమాత పూజ నిర్వహించి పూజ అనంతరం హనుమాన్ శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హనుమాన్ శోభాయాత్ర శ్రీ కృష్ణదేవరాయ సర్కిల్ నుండి బయలుదేరి డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వరకు హనుమాన్ శోభాయాత్ర ఉంటుందని తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, విశిష్ట కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా శివశక్తి ఛానల్ కరుణాకర శివ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి హిందూ సోదరులు ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని వేదవ్యాస్ పిలుపునిచ్చారు. ఈ పూర్వద్వారంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పూజ, తదుపరి ప్రెస్ మీట్ ఉంటుంది. తదనంతరం ఒక వృక్షారోపణ కార్యక్రమం చేసిన తర్వాత హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం సుమారుగా 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రథోత్సవం స్ట్రైట్ అవే ట్యాంక్ సర్కిల్ మీదుగా మనకు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకు కూడా ఈ రథం వెళుతుంది. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఉపన్యాసాలు, విశిష్ట కార్యక్రమాలని కూడా మనం ఆచరించడం జరుగుతుంది. ఇందులో విశిష్టంగా ముఖ్యంగా కరుణాకర సుగుణ గారు, శ్రీ శివశక్తి ఛానల్ ఫౌండర్ వారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆగమిస్తున్నారు. కావున అందరూ కూడాను తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ హనుమాన్ శోభాయాత్రకు విశిష్టత ఏంటంటే, పెనుగొండలో వ్యాసరాయల వారు, కృష్ణదేవరాయల వారి గురువు అయినటువంటి వారి యొక్క జీవన చరిత్రలోనే 732 ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపించడం చాలా విశేషం. అందులో భాగంగా పెనుగొండలోనే చుట్టుపక్కన పెనుగొండ మరియు పెనుగొండ చుట్టుపక్కన 365కు పైగానే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. అటువంటి మహోన్నతమైనటువంటి యతివర్యులు ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారిని ఆరాధించారు. అంతేకాకుండా మన పెనుగొండ కొండ కూడాను స్వయం ఆంజనేయ స్వామి రూపంలో కనిపించడం చాలా గమనార్హం. అందువలన ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులందరూ కూడాను, యావత్ పెనుగొండ హిందూ బంధువులందరూ కూడాను నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని హనుమాన్ జయంతి రోజు కాకుండా విశేషంగా కలిసి మనం ఆచరించాలనే ఉద్దేశంతో ఈ రోజున జూన్ 7వ తేదీన హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని మనం అందరూ ఆచరిస్తున్నాము. అందుకోసం అందరినీ కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.